చిరంజీవి, సుమన్‌లో కొన్ని సారూప్యతలున్నాయి. వీరిద్దరూ సినిమా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చారు. ఎవరి మద్దతు లేకుండా టాలెంట్‌తో స్టార్స్ అయ్యారు. ఇద్దరిలో కూడా కొన్ని అసాధారణ క్వాలిటీస్ ఉన్నాయి. చిరంజీవి డాన్స్‌లో నెంబర్ 1. అప్పటి వరకు ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ డాన్స్ తెలిసిన స్టార్ హీరో లేరు. ఇది చిరంజీవికి చాలా ప్లస్. భరతనాట్యం నేర్చుకోవడం వల్ల చిరంజీవి డాన్సులో అద్భుతమైన గ్రేస్ ఉండేది. మరోవైపు సుమన్ గొప్ప ఫైటర్. సుమన్ యాక్షన్ ఎపిసోడ్స్ యాక్షన్ ప్రియులకి ట్రీట్ అనే చెప్పాలి. కరాటే, మార్షల్ ఆర్ట్స్లో నిష్ణాతుడైన సుమన్ సిల్వర్ స్క్రీన్పై తనదైన ఫైట్స్తో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇదే క్రమంలో చిరంజీవి, సుమన్ సినిమాల బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించేవి. సుమన్, చిరంజీవులు స్టార్స్గా ఎదుగుతుండగా వారి మధ్య గట్టి పోటీ కనిపించింది. అనూహ్యంగా సుమన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. నీలి చిత్రాల కేసులో సుమన్ అరెస్ట్ అయ్యాడు. సుమన్ జైల్లో 6 నెలలున్నాడు. ఇదే క్రమంలో ఆయన నటిస్తున్న సినిమాలు ఆగిపోయాయి. నిర్మాతలు ఇబ్బందులు పడ్డారు. విడుదలయ్యాక సుమన్ తిరిగి తన సినిమాలు పూర్తి చేశాడు. అరెస్ట్ తర్వాత సుమన్ కెరియర్ ఏమంత ఆశాజనకంగా కూడా లేదు. హిట్స్ పడ్డప్పటికీ స్టార్ అయ్యే ఛాన్స్ అయితే కోల్పోయారు. ఇక అప్పట్లో చిరంజీవి మీకు పోటీ కదా, మీరు అలా ఫీల్ అయ్యేవారా అని అడగ్గా, చిరంజీవిని నేను ఎప్పుడూ పోటీగా భావించలేదు అని సుమన్ సమాధానం చెప్పారు. ఎందుకంటే నేను నా సినిమాలోకి రావడమే నాటకీయంగా జరిగింది. నాకు ఎలాంటి నేపథ్యం లేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ పరిశ్రమలో లేరు. నేను సినిమాలోకి రావడమే ఒక అద్భుతం. నా సినిమాలతో పాటు చిరంజీవి సినిమాలకు మంచి వసూలు వచ్చేవి. ఆ విధంగా అనుకోకుండా ఒక పోటీ వాతావరణం ఏర్పడింది. అంతే. చిరంజీవి నటించిన ప్రతి సినిమా నేను చూసేవాణ్ణి. ఆయన ఫైట్స్, డాన్సులు బాగా చేస్తారు. కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జనరేషన్ అయిపోయింది. అప్పుడు కొత్తగా ఒక జనరేషన్ మొదలైంది అన్నారు. ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు. ఆయన పలు భాషలో నటిస్తున్నారు. సుమన్కి ఒక కుమార్తె ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద ఆయన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మీడియాలో ఎప్పుడు హైలైట్ అవుతూ ఉంటారు సుమన్.